హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. లుక్ ఎట్ డానియల్. చూడండి, ఆయన ప్రార్థన గుండెల్లో నుంచి వస్తుంది. తన తప్పులు, తన ప్రజల తప్పులు ఒప్పుకుంటున్నాడు. దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని ఆయన ఒప్పుకుంటున్నాడు. 19వ వచనంలో షార్ట్ ప్రేయర్స్ ఉన్నాయండి. రోజు చెయ్యండి ఆ ప్రార్థనలో. 19వ వచనం, ప్రభా ఆలకింపు, ప్రభా క్షమించు, ప్రభా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించు. అయ్యా అయ్యా అయ్యా, ప్రభా ఆలకించయ్యా, వినయ్యా, ప్రభా క్షమించయ్యా, ప్రభా క్షమించయ్యా, ప్రభా ఆలస్యం చేయకయ్యా, చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవ, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని ఈ పట్టణాన్ని కనికరించయ్యా, ఈ కుటుంబాన్ని కనికరించయ్యా, ఈ సంఘాన్ని కనికరించయ్యా, ఈ జీవితాన్ని కనికరించయ్యా. నీ పేరు పెట్టుకున్నోళ్ళమయ్యా మేము, మాకేదన్నా వస్తే నీకేనయ్యా. మోసే బాధ అదే. అడ్డు తప్పకవయ్యా, ఎన్నిసార్లు భరించేది అలా నీ చీటికి మాటికి అడుగుతున్నాను. తప్పక ఈ జనాంగాన్ని నేను నాశనం చేసి నిన్ను, నీ భార్య బిడ్డలు నేను దీవిస్తా, నీలో నుంచి ఒక వంశం తీసుకొస్తానంటే వద్దు ప్రభువా, వద్దు ప్రభువా. ఎన్నిసార్లు అయ్యా విసిగిస్తున్నారు? ఎన్ని విషయాలు మాటి మాటికి విసిగించేవాడిని ఆయన మోషేనే విసిగిస్తున్నాడు. హల్లెలూయా చెప్పాలి అసలు. అబ్బా ఇప్పటికన్నా అర్థమైంది ప్రభా నా బాధ, చెయ్యి తప్పుకుంటాను, నీ కుటుంబాన్ని ఆశ్రదిస్తున్నాడు కదా, ఇంకా అందులో ఎంత మంచిది ఉంది. కానీ ఆయన అంటున్నాడు వద్దు వద్దు వద్దు. అయ్యా మన చుట్టూ ఉన్న రాజులు అందరూ ఏమంటారు తెలుసా? ఆ దేశం నుంచి తీసుకొచ్చాడంటే మీ దేవుడు చంపడానికి, ఇక్కడికి నీ నామానికి సిగ్గు వస్తుందయ్యా. వాళ్ళ మీద జాలిగలిగి కాదు, నీ నామానికి సిగ్గు వస్తుంది. అన్య రాజులందరూ వాళ్ళ దేవుడు ఏం చేశాడు, వాళ్ళ ప్రజల్ని చంపేశాడు చూడని సంతోషపడతారు. కావాలంటే నా పేరు చివరిలో నుంచి తీసేయను, ఆయన వీళ్ళని కనికరించు. ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. ఎప్పుడండి మనం అది నేర్చుకునేది? ఎప్పుడు ఇంకొకరి పాపాన్ని మన మీద వేసుకొని వారి స్థానంలో మనం పశ్చాత్తాపడేది? ఒక అమ్మాయికి జబ్బు వచ్చి కాలు, చెయ్యి, 2 కాళ్ళు 2 చేతులు పోయినాయి, మొండెం మిగిలింది. సేవ చేస్తానంది ఆమె. ఏ సేవ చేస్తావే, కాళ్ళు చేతులు తీసేశాడు నీ దేవుడు? లేదు నేను సేవ చేయాలి. ఇప్పుడైనా నీకు పిచ్చి వదలదా? కాదు, నేను సేవ చేస్తాను, నాకు చిన్న సహాయం చేయండి, నన్ను కుర్చీలో కూర్చోబెట్టండి, నా చేతికి ఒక కర్ర కట్టండి, నా డ్రాలో మా ఫ్రెండ్స్ ఫోటోలన్నీ ఉన్నాయి, పిక్చర్స్ అన్నీ, పాస్పోర్ట్ ఫోటోలు అవన్నీ తీసుకొచ్చి నా చుట్టూ గోడ కట్టించండి అని అంటించుకొని ఆ కర్రతో ఒక్కొక్క ఫోటో మీద చెయ్యి పెట్టి, ప్రభా ఈ సుశీల, మేము 7th క్లాసులో ఫ్రెండ్స్ మీ, అప్పుడు చెప్పాను ఈ అమ్మాయి యేసు ప్రభుని నమ్మలేదు, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో, పిల్లల తల్లి ఉందో, ఎలాంటి స్థితిలో ఉందో, ఆమె ఆత్మకు రక్షణ దయచేయి, ఆమెను క్షమించు, ఆమెకు ఎక్కువ గర్వము, ఆమెకు ఒక స్వనీతి అని ఆమె తప్పులన్నీ ఒప్పుకుంటూ ఆ బిడ్డ కోసం ఎంతసేపు ప్రార్థన చేసేదంటే ఆమె రక్షించబడింది అని నిశ్చయం దొరికే వరకు. ఆమె ఏదో ఊరిలో ఎక్కడో ఉన్నా కూడా ఇక్కడ చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆమె యొక్క పరిస్థితిని మార్చి రక్షించాడంట. అలా ఒక్కొక్కరి కొరకు కొన్ని 100 మంది కొరకు వారి తప్పును వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో ఆ స్థానంలో తన్ను పెట్టుకొని తను విజ్ఞాపన చేసి కొన్ని 100 మందిని రక్షణలోనికి నడిపించిందట. ఈరోజు మనకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కనీసం మీ ఫ్రెండ్స్ కొరకు అది చదివినప్పటి నుంచి నేను ఇంతకుముందు నా టేబుల్ మీద ఒక గ్లాస్ పెట్టుకుంటాను. నేను ఆ గ్లాస్ కింద ఈ పాస్పోర్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉండే ఆ రోజుల్లో. ఆ ఫొటోస్ ఎవరన్నా మారనోళ్ళు, మొండోళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటే అవి తెచ్చి ఆ గ్లాస్ కింద దోపుకునేవాడిని. నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు బల మీద కూర్చున్నప్పుడు అల్లా వాళ్ళు కనపడుతుండేవాళ్ళు. ప్రభా ఇతనికి రక్షణ దయచేయి, ప్రభు ఇతను ఎక్కడో నువ్వు, కొంతమంది ఇక్కడ ఉండేవారు, కొంతమంది ఎటో పోయి ఉండేవారు.
నేను ప్రార్థన చేస్తూ మొదలుపెట్టినప్పుడు నాకు చాలా ప్రార్థనలకు జవాబులు వచ్చాయి. ఇప్పుడు అంత స్పెసిఫిక్గా నేను చేయడానికి నా చేత కావటంలో అన్ని ఎక్కువ భారాలు ఉన్నాయి కాబట్టి. కానీ కొందరు మనసులోనే ఉంటారు, కొంతమంది గురించి విజ్ఞాపన చేస్తున్నారు. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు కొంతమందికి ప్రార్థన చేయటం కూడా నాకు గుర్తుంది, నాకు ఇప్పుడు కూడా ఉంది. కానీ అది జరుగుతుంది. ఇంకా మారలేమో రే అనిపించినా కూడా కంటిన్యూస్గా 24 hours వాళ్ళ కోసమే ప్రార్థన చేయటం కుదరదు. కానీ ఆయా సమయాల్లో పరిశుద్ధాత్ముడు వారిని గుర్తు చేసినప్పుడు, వారి కోసం మొరపెడుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా వారిని ప్రయోజకులుగా చేయటం అనేది నేను విన్నాను. వాళ్ళు మళ్ళీ కలవకపోయినా కూడా. చేయండి మీరు ప్రార్థన, మీ ఇళ్ళ కోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ బంధువుల కోసం, మీ కొలీగ్స్ కోసం. ముందు నువ్వు సరిగా లేదు చూసుకో, ముందు నీ ప్రార్థన వినబడుతుందో లేదు చూసుకో, ముందు నువ్వు తగ్గించుకో. నిన్ను దీవించమను, నిన్ను క్షమించమను, నీతో పాటే నీ స్నేహితులు బంధువులు కూడా క్షమించమని అడగండి. ప్రభు ఆలకించు, ప్రభు చెవియొగ్గు. నీ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ నీ నామానికి సిగ్గు తెచ్చే జీవితాలు జీవించకూడదయ్యా. ప్రార్థన. అవునయ్యా, మనోవాక్కాయ కర్మలలో నీకు విరోధముగా పాపం చేస్తున్నామయ్యా. నీ ప్రేమ కలిగిన హృదయాన్ని దుఃఖపరుస్తున్నామయ్యా. మా ఆలోచనలు మార్చయ్యా, మా అంతరంగాన్ని మార్చయ్యా, మా స్వభావాన్ని మార్చయ్యా, మా క్రియలలో మార్పు కనబడనీయ్యా. నీ నామాన్ని ధరించిన మేము నీ సాక్షులుగా బ్రతకనీయ్యా. మా ముఖాలకు సిగ్గే తగుంది. నువ్వు మహత్యం కలిగిన దేవుడము ప్రభువా, నువ్వు క్షమాపణ కలిగిన దేవుడము, నువ్వు కనికరము కలిగిన దేవుడము ప్రభువా. ఆలకించయ్యా ప్రభువా, సహాయం చేయయ్యా ప్రభువా. మమ్మల్ని క్షమించు నాయనా. ఈ దేశాన్ని క్షమించయ్యా, ఈ దేశ నాయకుల్ని క్షమించయ్యా, ఈ దేశాధికారులను క్షమించయ్యా, ఈ దేశ క్రైస్తవులను ముందు క్షమించయ్యా. పరిశుద్ధులైన యవనస్తులను లేవనెత్తయ్యా, ప్రార్థనాపరులైన విశ్వాసులను లేవనెత్తయ్యా. నీకు ప్రియులమయ్యే జీవితాలు జీవించినట్లుగా మమ్మల్ని అభిషేకించయ్యా. నీ ఉగ్రత గిరగిర తిరుగుతుందయ్యా. పెళ్ళున దిక్కే సమయంలో మేమున్నామయ్యా. దేవుని మహోగ్రత బయలుదేరుంది. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయం గతించిపోతుంది. ప్రభు రాకడ అతి సమీపమైన సూచనలు లోకమంతా నెరవేరుతుండగా అయ్యా మమ్మల్ని మేల్కొల్పన ఆయన. ఏదో చేశామని సంబరపడక నీ రాకడ కొరకు సిద్ధపడ్డామా, మా చుట్టూ వారిని సిద్ధపరిచామా అని పరిశీలించుకున్నటకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ కార్యాలు అనుభవిస్తూ కన్నులారా నీ కార్యాలు చూచి నిన్ను స్తుతించినట్లుగా నీ కృపను కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని
ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.